శనార్థులు పబ్లిక్ ఎట్లున్నారు? మంచిగున్నారా? మస్తు ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. అన్ని చూసే ముందా సీదా హెడ్లైన్స్. అబ్బా స్కూల్కు టైం అవుతుంది, ఇంకెన్నెళ్ళు లేస్తావురా? మీ అయ్య పైసలు పోసి చదివిస్తుండులే, లేచి బడికి ఓ. ఏమయ్యా ఇంకా స్కూల్ ఫీజు కట్టలేదు, సార్లు ఫోన్ల మీద ఫోన్లు వేస్తుర్రు, సేపేదేపోరాదు పైసలు ఎవల్తానన్నా. అట్లా పైసలు వచ్చినాక ఇద్దాం తీ. అబ్బా ఏడ అప్ప పుడతలేదో బామ్మరిది, పిల్లగండ్ల చదివేమో మధ్యలోనే ఉండే, ఏం చేద్దును? సర్కార్ బడికి ఓవన్నా ఏ బాపు, నీకు బాగా రందవుతుంది కదా, పోత తీయే ఏ చదువు అయితేంది. ఇగో ఇట్లా ఎన్నొద్దులు మాట్లాడుకుంటారులా. ఇక నన్న జరా అవన్నీ మర్చిపోయే రోజులు వస్తే మంచిగుండు కదా. ఈ బాధలను అర్థం చేసుకునుడు ఆ నాదుడు ఎవరొస్తారో ఏమో కానీ చూద్దాం మరి రేపు మాపు. ఆగస్టు 17 నాడు మేం మళ్ళొస్తున్నాం, మళ్ళా ఇంకో నిరసన చేస్తాం అని చెప్పిండ్రు కదా జిల్ల పురుగులు. గదేనుల్లా మొన్నటి వరకు పిల్లగాళ్ళ నీట్ పరీక్షల మీద కొట్లాడిన కాగ్రోజులు వాళ్ళు సాధించిన పనితనం యాదుకున్నది కదా, పెద్దసారినే గద్దె దించిండ్రు. అయితే ఇప్పుడు మళ్ళా వాళ్ళు పల్లెబాట పట్టనికి తయారైండ్రు. అన్నట్టే 15 ఆగస్టు నాడు పల్లెబాటన పోతారట. మహారాష్ట్రల సర్కారీ స్కూల్కు పోయి సౌలతులు ఎట్లున్నాయి, ఎట్లా చదువున్నది అని సుతం మునుం పడతారట. దేశంలో పేద పిల్లగాళ్ళు చదివే సర్కార్ బళ్ళను పట్టించుకుంటలేరు. మస్తు అధ్వానం ఉన్నాయి. లీడర్లకు కొత్త బిల్డింగ్లు వస్తున్నాయి, కానీ చదువు చదివే పిల్లగాళ్ళ కథ ఏంది, వాళ్ళ బిల్డింగ్ లేంది, వాళ్ళ ఫ్యూచర్ ఏందని గట్టిగానే మైక్ పట్టుకొని అడిగి పోస్ట్ ఇడిచిండు కదా మొన్న అభిజిత్ అన్న. గందుకే సర్పంచ్లకు ఏకంగా ఛాలెంజ్ ఇసిరిండ్లు. మీ ఊర్లున్న బడిని మార్చే పని మీరే తీసుకోవాలి. మార్చి ఆ రూపురేఖల పాత ఫోటోలు కొత్త ఫోటోలు తీసి మాకు పంపితే సోషల్ మీడియాలో మేము పెడతాం, పబ్లిసిటీ మేము పెంచుతామంటారు. సర్పంచ్లే కాదు, వార్డు మెంబర్లే కాదు, అవ్వయ్యలకు సుత పట్టింపు ఉండాలి. వాళ్ళు సుత పోయి అరుచుకొని రావాలని చెప్పుకొచ్చిండు అభిజిత్ అన్న. అంటే కోపంగాని కొన్నింటికాడ మస్తు అధ్వానం ఉన్నాయుళ్ళ బళ్ళు. బంగ్లా మంచిగుంటే సారుండడు, సారుంటే పిల్లగాండ్లు ఉండరు. అన్నున్నా అల్లున్నోట్ల శనున్నట్టు ఏదో ఒకటి పాడైతుంది సర్కార్ బళ్ళలా. కొన్నింటికాడ బిల్డింగ్లు కూలిపోయేటట్టున్నాయి, కొన్ని గేట్లకు తాళాలు వేస్తున్నారు, బిల్లులు రాలేదు. ఇట్లా చిన్న కథలా ఉంటే నీళ్ళ సాంబార్ లేకపోతే ఈగలన్నం, బొద్దింకల కూరలు. మొన్న చూడలేదా మధ్యప్రదేశ్ల పిల్లర్ల మీదకెంచి పిల్లగాండ్లు దునుక్కుంటూ పోయింది. దేశంలో చాలా చోట్ల గివ్వే కథలాయే, చాలా చోట్ల పోయేతందుకు తొవ్వలు సుతుండయి. ఇట్లా మస్తు కథలు విన్నాం ఇన్నొద్దులు. అవన్నీ మంచిగా చెయ్యాలి. రాత రాసే పిల్లగాళ్ళు రాత మార్వాలి, లేకపోతే మేం రంగంలోకి దిగుతాం. రోత కథను మంచి కథగా మార్చాలి అనేది మళ్ళా బొద్దింకలు ఎత్తుకునే కథమాట. ఇట్లా కాక్రోచ్ జనతా పార్టీ చెప్పిందో లేదో, మా గోసలు చూడుండ్రి, మా తిప్పలు చూడుండ్రి అని ఫోటోలు వీడియోలు గుంజి పెడతాండ్రు చిన్నపిల్లగాళ్ళ కానుంచి పెద్దోళ్ళ దాకా. ఇక మొన్ననే చెప్పే కదా జంతర్ మంతర్ కా సీజన్ 2 జల్దీ షురు ఓనేవాలా అనుకుంటా అభిజిత్ అన్న. మరి తొందరలోనే గీ బల్ల ముచ్చట పిల్లగాండ్ల ముచ్చట ఎత్తుకుంటారు కావచ్చు. మరి మళ్ళెడ పెడతారో పంచాయతీ, మళ్ళీ వాళ్ళు గద్దె దిగుతారో చూడాలి మరిగా. అయ్యో రామరామ, ఎంత ఘోరం అయిపోయింది, ఎంత ఘోరం అయిపోయింది. మనం ఇన్నొద్దులు చెప్పుకున్న రోత కథలు మళ్ళీ మొదలైనట్టే ఉన్నాయి ఉల్లా. గీడొక గర్భిణి వండిన గోస చూస్తే గుండెలు వలిగిపోతాయి ఉల్లా. వాగులు వంగితే ఊర్లలోకి ఊర్లే లంక లెక్క మార్చిపోతున్నాయి కదా, పానాలు గాల్లే కలుస్తున్నాయి కొంతమంది అయితే. అసలు గీ దేవపూర్ పంచాయతీ కోలంగూడలో ఏమైంది, ఆ గర్భిణి కథ ఏంది, లేట్ చేయకుండా చూద్దాం పర్రిది కూడా. ముందుగా అసలు కథ చూస్తే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరేమేరి మండలంలో ఉన్న కొడప రాజేశ్వరి అనే 7 నెలల గర్భిణికి ఎంబడే దావుకనకు పట్టుకుని పోవాలి. కానీ దేవుడు వరం ఇచ్చిన పూజారి కరించినట్టు ఊరి పక్కనున్న వాగు ఉధృతంగా ఉరకలేస్తుందంట. రహదారులు మస్తు అధ్వానంగా ఉండుతోటే అంబులెన్స్ వచ్చే తొవ్వలేదు, పోయే దారి లేదు. నెలలు నిండిన గర్భిణి నొప్పులతోని కళ్ళ ముందే విలవిల్లాడుతుంటే ఆ అవ్వయ్యల రంది, ఆ కుటుంబ సభ్యుల బాధలు ఎంతుంటాయి కదా.
ఇక రెండో ముచ్చట ఏందంటే పరిస్థితి ఘోరంగా ఉన్నదని గమనించిన ఊరోళ్ళందరూ ఎసొంటి భయం లేకుండా రంగంలోకి దిగిండ్రు. ఎంబడే ఒక కర్రకు దుప్పటి కట్టి డోలు లెక్క తయారు చేసి ఆ 7 నెలల గర్భిణిని అండ్ల వండుకోబెట్టిండ్రు. ఉప్పొంగిపోతున్న ఆ వరద వాగులోకి దిగి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఊరోళ్ళంతా కలిసి మోసుకుంటా అత్యంత సాహసంతోని ఆ వాగు దాటిచ్చిండ్రు. సినిమాలల్లా హీరోలు చేసే సాహసాలు వేస్టు. పల్లెటూరి జనాలు ఒక ప్రాణాన్ని కాపాడడానికి చేసిన గీ పోరాటం చూస్తే కన్నీళ్ళే ఆగుతలేవు. అన్నింటికంటే ఘోరమైన ట్విస్ట్ గిక్కనే ఉన్నది. అంత సాహసం చేసి గర్భిణి రాజేశ్వరిని కెరేమేరీ ఆసుపత్రికి చికిత్స కోసం తరలిస్తే అక్కడ డాక్టర్లు పరీక్షించి గట్టిషాకే ఇచ్చిండ్రు. సకాలంలో ట్రీట్మెంట్ అందకనో లేక ఆ డోలీ ప్రయాణం తాలూకు కుదుపుల వల్లనో గాని ఆ గర్భిణీ కడుపులున్న పిండంలా కదలిక లేదని తేల్చేసిండ్రట. అక్కడి నుంచి ఆసిఫాబాద్ ఆసుపత్రికి రిఫర్ చేసిండ్రట గీసార్లు. ఇక ఎంబడే అట్లా పంపించేసిళ్ళు. ఒక ప్రాణాన్ని కాపాడుకుందామని ఊరంతా కలిసి కోట్లాడితే చివరకు కడుపులోనే ఆ పసి ప్రాణం ఆగిపోవడం ఎంత దారుణం కదనుల్లా. లీడర్ల కాలు తిరగడానికైతే రోడ్లుంటాయి, కానీ పల్లెటూరు గర్భిణీలు హాస్పిటల్కి పోవడానికి ఒక మంచి బ్రిడ్జి సుతం ఉండదా? ఇంకెన్నొద్దులు గీ డోలి మోతలు, ఇంకొన్నొద్దులు గీ సత్య ప్రాణాలు. రాతలు రాసే పిల్లగాన్లు రాత మారాలే, పల్లెటూరు గర్భిణీల కష్టాలు తీరాలే. మరి గీ రోత కథలను మార్చే నాదుడు ఎప్పుడొస్తాడో చూడాలి మరి. మనుషులు చచ్చినా పైసలు గుంజే రోజులు వచ్చినాయి ఉన్నాయి ఇప్పుడు. అవుగాని మీరు ఠాగూర్ సినిమా చూసిర్రా? ఓసారి యాదికి చేసుకోర్రి. శవాన్ని బెడ్ మీద వండబెట్టి ట్రీట్మెంట్ చేసినట్టు బిల్డప్ ఇచ్చి పైసలు అడిగి అడ్డంగా బుక్ అవుతారు కదా. అటు ఇటు కానీ అచ్చం గాసొంటి కథనే ఉళ్ళ రిపీట్ అయింది గీడ మన మేడ్చల్ పట్టణంలో సుతా అచ్చం కాదే నిజమైంది. సంప్రద హాస్పిటల్ సార్లు ఏకంగా ఠాగూర్ సినిమానే మించిపోయారటుల్లా. అసలు ఈ హాస్పిటల్ దండయాత్ర ఏంది, ఆ బాధిత కుటుంబం గోసెందో ఇందాం పాండ్రి. ముందుగా అసలు కథే చూస్తే మెదక్ జిల్లా కాలాకల్ ఊళ్ళుండే 22 ఏళ్ల అజయ్ కుమార్కు టక్కరైందట. చికిత్స చేస్తామని చెప్పి మేడ్చల్లున్న సంప్రద హాస్పిటల్లో చేర్చుకున్నరికి పెద్దసార్లు. టక్కరై 20 రోజులు అవుతుంటే రోజుకో కథ చెప్పుకుంటా ఇప్పటికి ఏకంగా 20 లక్షల రూపాయల ఫీజు వసూలు చేసిండ్రట. రోజుకు 1 లక్ష చొప్పున గుంజుకున్నా పిల్లగానికి నయమైందా అంటే గదీ లేదు. కనీసం పిల్లగాడు ఎట్లున్నాడు, ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారని అడిగితే ఏం చెప్పకుండా దొంగసట్ కథలు నడిపించిండ్రు. ఇక రెండో ముచ్చట ఏందంటే పిల్లగానికి లోపల ట్రీట్మెంట్ నడుస్తుండగానే ఈరోజు సడన్గా చచ్చిపోయిండని బోర్డు తిప్పేసిండ్రు హాస్పిటల్ సిబ్బంది. గదే మన ఠాగూర్ సినిమాలో చిరంజీవి అన్న హాస్పిటల్ బండారం బయటపెట్టినట్టు వీళ్ళు కూడా శవానికి ట్రీట్మెంట్ చేసిండ్రా ఏందని బంధువులు అరుస్తున్నారు. 20 రోజుల సంది ప్రాణం ఉన్నదా లేదా అని అడిగితే చెప్పనోళ్ళు ఈరోజు ఒక్కసారిగా పీనుగుని చూపిస్తే ఏం అసలు అవ్వయ్య తట్టుకుంటారా చెప్పుండ్రి? ఇదెక్కడి దౌర్జన్యం సార్ అని అడిగితే సమాధానం చెప్పకుండా మొహాలు చాటేస్తున్నారు హాస్పిటల్ సార్లు. అన్నిటికంటే ఘోరమైన ముచ్చట పిల్లగాడు చచ్చినాక కూడా గీ హాస్పిటల్ వాళ్ళు పైసల కక్కుర్తి ఆగుతలేదు. సచిన అజయ్ కుమార్ డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్లాలంటే ఇంకో 5 లక్షల రూపాయలు టేబుల్ మీద పెట్టాల్సిందే అని హుకుం జారీ చేసిండ్రట. పైసలు ఇస్తేనే శవాన్ని ఇస్తాం, లేకపోతే లోపల్లో ఉంచుకుంటామని బెదిరిస్తున్నారట. గిది హాస్పిటలా లేక కిడ్నాప్ సెంటరా అని జనాలు ముక్కు నేరేసుకోవట్టే ఎంత గరమవుతున్నారో. సచిన ప్రాణం మీద కూడా వ్యాపారం చేసే గీ ఠాగూర్ విలన్ల బుద్ధి ఎప్పుడు మారుతుందో ఏందో మరి. ఇక హాస్పిటల్ వాళ్ళ దెబ్బకు బాధిత కుటుంబంతో పాటు కాలాకాల్ ఊరోళ్ళంతా కలిసి సంప్రద దవాఖాన ముంగట రోడ్డు మీద బైఠాయించిండ్రు. మా పిల్లగాడి పానం తీసిండ్రు, 20 లక్షలు గుంజిండ్రు, ఇప్పుడు శవాన్ని కూడా ఇస్తలేరని గట్టిగానే నిరసన చేసిండ్రు. బాధిత కుటుంబాన్ని హాస్పిటల్ యాజమాన్యమే ఆదుకోవాలని, గీ దొంగసార్లపైన యాక్షన్ తీసుకోవాలని పట్టుబడతాండ్రు. మరి గీ శవాల వ్యాపారానికి అడ్డుకట్టేసే నాదుడు ఎవడైనా వస్తాడా లేక ఎప్పట్లాగానే కప్పెట్టేస్తారా చూడాలి మరి అనబట్టే ఇంకిందరు జనాలు.
అబ్బా ఎంత మంచి ముచ్చట మొన్నటిదాకా బల్లల్లా ఏవేవో చదువులు చెప్పిన గీసార్లు ఇప్పుడు మన పల్లెటూరు పనులు సుధా నేర్పిస్తుర్రులా. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఎడ్లపల్లి హై స్కూల్లా ఇగో ఏకంగా వరి నాట్లేసే ముచ్చటనే చదువుగా నేర్పిస్తుర్రులా. పుస్తకాల పురుగులు లెక్కుండే మన పిల్లగండ్లను డైరెక్ట్గా పొలం గట్ల మీదకి దించిర్రు. అసలుకి కొత్త చదువుల కథ ఏంది, మన బచ్చగాళ్ళు బూదలు చేసిన రచ్చేందు చూద్దాం పాండ్రి. ముందుగల్లా ఒక ముచ్చట చూస్తే కేంద్ర రాష్ట్ర సర్కార్ల సమగ్ర శిక్ష కింద ఈ ఆలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ హైస్కూల్లా రకరకాల వృత్తి విద్యా కోర్సులు పెట్టిండ్రు. ఆటోమోటివ్స్, ఎలక్ట్రానిక్స్ అనుకుంటా పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. కానీ అందులో అసలైన కథ మన అగ్రికల్చర్ అంటే వ్యవసాయ కోర్సు. ఈ కోర్సులో భాగంగా 9-10 తరగతులు చదివే పిల్లగాళ్ళందరినీ బడికి ఎదురుగున్న వరి పొలాలకు తీసుకొని పోయిండ్రు మన సార్లు. చేతుల్లా పెన్నులు పట్టే పిల్లగాళ్ళు బురదలకు దిగి వరి నారును వరిమల నుంచి ఎట్ల వీకాలో ప్రాక్టికల్గా నేర్చుకుంటాండ్రు. ఇక రెండో ముచ్చట ఏందంటే పీకిన వరి నారును పట్టుకొని దమ్ము చేసిన మళ్ళలకు దిగి లైన్గా ఎట్ల నాటాలనో కూడా మన పిల్లలు చక్కగా నేర్చుకున్నారు. రైతులు వ్యవసాయ కూలీలు వాడే కష్టమేందో, మనం తినే బువ్వెనుక ఎంత శ్రమ ఉన్నదో ఈ ఒక్క రోజుతోనే మన బచ్చగాళ్ళందరికీ కళ్ళగట్టినట్టు అర్థమైంది. పంట నాటిన కానుంచి చేతికచ్చే వరకు ఏమేం దశలుంటాయి, దాన్ని ఎట్లా కాపాడుకోవాలని పొలంలున్న రైతన్నలు పిల్లలకు ముచ్చటగా వివరించి చెప్పిండ్రు. ఏదో బోర్డు మీద బొమ్మలు గీసి చెప్పడం కాదు, గిట్ల బురదల దిగితేనే కదా అసలైన చదువు అబ్బేదని ఊర్లోళ్ళ జనాలు మెచ్చుకుంటాండ్రు. అవును దోస్తులారా, ఇప్పటిదాకా కంప్యూటర్లు, ఇంగ్లీష్ ముచ్చట్లు అన్నీ నేర్పించిండ్రు. కానీ గిట్ల మన మట్టి పనులు, పొలం పనులు నేర్పించడం మస్తు మంచి ముచ్చట అన్నట్టు. రేపు పొద్దున సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఊడిపోయినా మన మట్టిని నమ్ముకుంటే బతకగలమనే నమ్మకం చిన్నప్పుడే పిల్లల గుండెల్లో నాటుకుపోతుంది. ఏసీ రూములలో కూసొని ఫోన్లు నమిలే ఈ తరం పిల్లలకు మన సాంప్రదాయ వ్యవసాయం గురించి, వరి పంట రక్షణ గురించి తెలవడం చాలా అవసరం. ఎడ్లపల్లి హైస్కూల్ సార్లు చేసిన గీ క్రేజీ ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మస్తు ట్రెండ్ అవుతుందిలా. ఇట్లాంటి మంచి పనులు చేసినప్పుడు మెచ్చుకోకపోతే ఎట్లా దోస్తులారా. పిల్లల చేత పొలం పనులు నేర్పించి అన్నం విలువ తెలిసేలా చేసిన ఎడ్లపల్లి బడిసార్లకు మన టీం తరపున ఒక పెద్ద సలాం కొడదాం. మరి రాబోయే రోజులల్లా అన్ని సర్కార్ బలల్లా గిట్లాంటి మంచి ముచ్చట్లే మొదలైతే మన పిల్లగాళ్ళ రాతమారుడు ఖాయం పోండ్రి. చూడాలి మరి గీ కొత్త తరం రైతులు ముందు ముందు ఎట్లాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో అనేది. పబ్లిక్ ఇక మన సీత వచ్చే టైం అయిందిల్లా. అయితే సర్కార్ ఒక సూపర్ ముచ్చట చెప్పిందిల్లా. గుట్కాలు, పాన్ పరాక మొత్తం బంద్ పెట్టాలన్నది. దీని మీద తెలుసుకోయాను పంపిన మరి సీతను, ఇదేం చేస్తుందో. వినబడుతుంది చెప్పే గీతి. మంచిగా ఏసీ రూమ్లో కూర్చొని మంచిగానే అడుగుతున్నావు, కానీ ఊర్ల మీదకి పంపితి వినాను. నాకేమో తలకాయ నొత్తాంది, ఎట్లా పట్టుకున్నదో నాకైతే తలకాయ. ఇట్లా ఊర్ల మీదకి పంపించినవని మా అవ్వకి ఇట్లా తెలవాలే. సిగ కోసి బంతిపూలు పెడతాయి మీకు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు. ఓసే సీత, నీ సోదాపే, అసలు నీ నోట్ లేనిదది ఏం నమ్ములుతున్నావు? సర్కారు ముచ్చటరుసుకో అంటే నోట్ లేదు, తంబాకు నమ్మినట్టు నమ్మలో పడుతుంది. ఏముంది అది నా గుట్కా, పాన్ మసాలా ఏది అమ్మినా కొన్నా కూడా పోలీసులు లోపటెత్తారట ఏడాది పాటు. నా నోట్లో ఏముంది అనుకుంటానవా? ఏం లేదు, గుట్కా దొరుకుతలేదు, పాన్ మసాలా దొరుకుతుంది అని ఇంకా వేపకాయలు వేసుకొని నమ్ములుతాను. అయ్యయ్యో, మరి అక్కడ దుకాణాల దగ్గర పరిస్థితి ఎట్లుందే? జనాలు ఏమనుకుంటున్నారు అసలు? పరిస్థితి ఏమున్నదే గీతి, ఒక్క దుకాణం అంటే ఒక్కటి కూడా లేదు. పొద్దుగాల నుండి ఎతుకుతూనే ఉన్నా ఒక ప్యాకెట్ కోసం అని. అసలు దుకాణాలన్నీ బంద్ పెట్టుకున్నారు, ఏడ తెరిచిలేవు. గదే చూస్తానా. ఓసే సీత, నువ్వు అక్కడ వార్తలు కవర్ చేసేందుకు పోయినావా, లేకపోతే గుట్కా ప్యాకెట్లు కొనేందుకు పోయినావా? నీకు బుద్ధుందా అని అసలు? అబ్బా వదినమ్మా, అది నా కోసం కాదే, ఇంట్లో తాత ఉన్నాడు కదా, పొద్దుగాల గుట్కా వేయకపోతే మనోనికి సాయసుత లోపడికి పోదు.
ఆయన కోసమే ఎదుగుతాను. ఏమన్నా బ్లాక్లలో దొరుకుతాయా ఏందని చూస్తానా. అయ్యయ్యో ఓజే నూరు ముయ్యే లైవ్లో తాత ఇజ్జత్ దియకు. అసలు ఆ చట్టం కథ అయిందట, పాటించకపోతే ఏమవుతుంది? ఉల్లంఘిస్తే జైలు శిక్ష, జరిమానా కూడా ఉంటుందట. అంతేకాదు, ఎవరైనా దొంగసాటుగా అమ్మినా లేకపోతే కొనడానికి పోయినా కూడా వాళ్ళని పట్టిస్తే అవార్డులు, రివార్డులు, పైసలు ఇట్లా అన్నీ ఉన్నాయటనే. అయ్యో అవునా? సమాచారం ఇస్తే రివార్డులు కూడా ఇస్తారాయే. మరి నువ్వు ఎవరికన్నా ఫోన్ చేసి చెప్పినవా లేదా? చేసిండే గీతి. మన పక్కింటి ఫిచ్చయ్య అంకుల్ ఉన్నాడు కదా, ఆయన మంచం కింద 5 బస్తాల గుట్కా దొరికింది. ఎంబటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన, ఇక రివార్డులో అవార్డులో రాగానే నీకు పట్టుచీర కొనితగంతి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అయ్యో నా కోసం పట్టు చీర కొన్నవా సీత? నువ్వు నా ముద్దుల మరదలవే. సరే కానీ సీత, గీ బ్యాన్లన్నీ పేపర్ల మీదనే ఉంటాయి కానీ నిజంగా బ్యాన్ అయితే అతి ఇదంతా ఉత్త కథనే కావచ్చు. అవునే గీతి, కరెక్ట్ పాయింట్ పట్టినవు. బయట బోర్డులన్నీ తీసేసినా కూడా లోపల జాతర నడిపిస్తున్నారు. 5 రూపాయల ప్యాకెట్ని 50 రూపాయలు చేసి అమ్ముతున్నారు. ఓయమ్మో 50 రూపాయలా? అంటే దొంగసాటుగా అమ్ముతున్నారానే? మరి అధికారులు తనిఖీలు చేస్తలేరంటావా? చేస్తున్నారే గీతి. అయినా రోబోలో ముందు మనోళ్ళ తెలివి ఎంతుంటే చెప్పు, తక్కువనే. అసలు రోబోలో తెలివి గట్టిగా మాట్లాడితే. ఇక ఈ గుట్కా ప్యాకెట్లు, ఈ అంబర్ ప్యాకెట్లు ఏమన్నా చక్కగా షాపులలోనే అమ్ముతాలనుకుంటానవే ఏంది? కూరగాయల బుట్టిలలో పెట్టి అమ్ముతారు, ఆఖరికి మెడికల్ షాప్లో కూడా పెట్టి అమ్ముతారు. ఎంత చేసినా కూడా తినేటోడు ఎట్లనన్నా తింటాడు. ఇట్లా రేట్లు పెంచిన ప్రతిసారి వాళ్ళు తినకుండా ఏమన్నా మానతారా? బ్యాన్ చేసిన ప్రతిసారి రేట్లు పెరుగుతాయి తప్ప తినేటోడు అసలే మారడు. అవు అది నిజమేనే. లంచగొడ్డులు, పానం మీద కాయిస్లేనోళ్ళు ఉన్నప్పుడు సర్కారులు ఎన్ని ఆర్డర్లు వస్తే ఏమొస్తుంది పాటు. సరే కానీ మన హైదరాబాద్లో తనిఖీలు గట్టిగానే జరుగుతున్నట్టున్నాయి కదా? ఆగాగు, ఇక్కడనే అసలైన తిరగాల్సి ఉన్నది. నువ్వు మంచి ఏసీ రూమ్లో కూర్చొని మన తెలంగాణలో హైదరాబాద్లో జరిగింది ఇదంతా అనుకుంటున్నావా? కాదు కాదు, ఇదంతా మన పక్క రాష్ట్రం కర్ణాటకలో జరిగింది. అక్కడి సర్కారు వాళ్ళు గుట్కా తినద్దని చెప్పి బ్యాన్ చేసి రేట్లు గిట్లా పెంచిల్లట. ఇది ఈడ కాదమ్మా, అక్కడ జరిగింది. అయ్యో ఏందే కర్ణాటకలనా? ఓర్ని తింగర్తనం తగలబెట్టా. మరి నువ్వు ఎక్కడ నిలబడి ఎక్కడ రిపోర్టింగ్ ఇస్తున్నావే? నేనా వదినే, మన ఇంటెనకాల ఉన్న కిరాణా షాప్ కాడ ఉన్నా. ఇక కర్ణాటక వార్తని మన ఇంటెనకాల ఉన్న షాప్ దగ్గర చెప్తానే కదా కిక్కు. ఆయన పిచ్చయ్య అంకుల్ మంచం కింద అన్ని పాతింప సామాన్లే ఉన్నాయే. ఎట్లాంటి గంజాయి బ్యాచ్ ఏం దొరకలేదు, అసలు ఏ బస్తాలు లేవు కూడా. అంత పాతింప సామానే. ఇగో పబ్లిక్ గుర్తుపెట్టుకోండి, ఆ బ్యాను ఇక్కడ కాదు కర్ణాటకలా. అవునే గీతి, నీకు షీరా రాదు ఏం రాదు, నువ్వేం ఆశ పెట్టుకోకు. నన్ను తిట్టకే గీతి. చీచిచి, నీతోటి లైవ్ పెట్టినందుకు నన్ను నేను కొట్టుకోవండి. చూసిరు కదా జనాలు, ఈ తింగర్ సీత నా చేతిలో బతుకుంటే రేపు మళ్ళా కలుద్దాం. ఉంటా మరి. అయ్యో రామ రామ, ఎంత మాట. రక్షక భటుల మీదే కత్తులు దూస్తే పోలీసులు ఊకుంటారా చెప్పుర్రి? గరమైన పోలీసార్లు ఏకంగా సింగం సినిమాని చూపించిర్రులా. హెడ్ కానిస్టేబుల్ మీద చెయ్యేసిన వాళ్లకు కాళ్ళకు చేతులకు సంఖ్యలు లేచి 4 మాడ వీధులలో ఊరేగించిర్రు. అసలు గీ సింగం స్టైల్ ఊరేగింపు ముచ్చటేంది? జనాలు ఎందుకు నవ్విర్రు? చట్టాలు ఏం చెప్తున్నాయి? లేయడ్ చేయకురా, లైన్ పడదాం పార్రి. ముందుగా లగ్గి ఒకటో కోణం చూస్తే విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ పైననే కత్తితోని దాడికి దిగిండట గీ తింగరి కుర్రాలు. శాంతి భద్రతలు కాపాడే పోలీసుల కాలర్ పట్టుకుంటే రేపు సామాన్య పబ్లిక్ పరిస్థితి ఏందని పోలీసులు గట్టిగానే డిసైడ్ అయినరు. ఏకంగా కాళ్లకు చేతులకు వేడి లేచి ఊరంతా చూసేటట్టు బజార్లో నడిపించుకుంటూ తోలుకపోయినరు. గీ దెబ్బతోని ఊర్లల్లుండే రౌడీ షీటర్లకు, బ్లేడ్ బ్యాచ్లకు ప్యాంట్లు దడిచిపోయినాయి అనుకోండిగా. సెట్టాన్ని చేతులకు తీసుకుంటే తాట తీస్తామని పోలీసులు ఇచ్చిన ఈ ఊరమాస్ కౌంటర్కు కొందరు సప్పట్లు కొట్టబట్టే. కోర్టులు కేసులంటే ఏండ్లకేండ్లు పడుతుంది కానీ గిట్లా బజార్లో ఊరేగిస్తే వచ్చే కిక్కు వేరే అని జనాలు ముచ్చట పెట్టుకుంటున్నారు. తప్పు చేసినోడికి అప్పటికప్పుడే సిగ్గుపడేటట్టు శిక్ష పడితేనే ఇంకో పారి ఎవరైనా తప్పు చేసేందుకు సుత భయపడతారని పోలీసార్ల మాట. గందుకే శ్రీకాళహస్తి పుర ప్రజలంతా రోడ్ల మీదకొచ్చి పోలీసుల యాక్షన్ చూసి శబాష్ అనుకుంటా నవ్వబట్టే. పోలీస్ వ్యవస్థ పవర్ ఏందో చూపించినందుకు రక్షక భటులకు
సాలిడ్ నైతిక బలం దొరికినట్టేనని పబ్లిక్ అనుకుంటాండ్రు. కానీ ఇంకిందరు ఏదేమైనా రోడ్ల మీద ఊరేగిస్తే వాళ్ళ మనసు సుత బాధపడుతుంది. రేపు పశ్చాత్తాపడి మారిన సుత నలుగురు ముంగడికి ఎట్లా వత్తరాళ్ళు? ఏదైనా చేసే ముంగట ఆలోచించాలి కదా సారు అని ఇంకిందరు అనబట్టే. అయితే ఈడ రెండో కోణం కూడా ఉన్నదుల్లో. న్యాయ నిపుణులు మానవ హక్కుల సంఘాల సార్లైతే గీ ముచ్చట్ను తప్పుపడతాన్రు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రూల్స్ చూస్తే నిందితులు ఎంత పెద్ద తప్పు చేసినా వాళ్ళను బజార్లేసి ఊరేగించడం చట్టవిరుద్ధమంట. తప్పు చేసిండా లేకపోతే ఏంది అని తేల్చాల్సింది, శిక్ష వేయాల్సింది కోర్టులే తప్ప. పోలీసులు రోడ్ల మీద గిట్ల పరేడ్ చేయకూడదని రాజ్యాంగ పుస్తకాలలో రాసి ఉన్నదట. ఎంత రౌడీలైనా సరే చట్ట పరిధిలోనే శిక్షించాలి తప్ప గిట్లా చట్టాన్ని మీరకూడదని మేధావులు ముక్కునేలేసుకోబట్టే. ఏదేమైనా ఒకవైపు రౌడీయిజం పైన ఉక్కుపాదం మోపుడు ఎంత ముఖ్యమో, మరో దిక్కు చట్ట నిబంధనలు పాటించడం కూడా గంతే ముఖ్యమని గీ కథ చూస్తే అర్థమవుతుంది. ఈడ ఎంబడే న్యాయం వర్సెస్ రాజ్యాంగం రూల్స్ మధ్య పెద్ద పంచాయతీయే నడుస్తుంది. మరి రాబోయే రోజుల గీ ఊరేగింపు ముచ్చటపైన పెద్దసార్లు ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా లేక రౌడీలను గిట్లనే బజార్లో ఉతుకుతారా చూడాలిగా మరి. ఇగో చిన్నగున్నప్పుడు ర్యాలీలు దీద్దుముల్లా భలే గమ్మత్ ఉండేదు, చూడ ముచ్చటగా అనిపిస్తుండే కదా. పొద్దుగా లేచి ఇంత పండ్ల బురుసు వేసుకొని తానం గీనం చేసి కొత్త స్కూల్ డ్రెస్లో లేకపోతే ఇస్త్రీ చేసినో వేసుకొని బడికి పోతే ఇక లైన్ పడితే ఊరంతా తిరుగుతుంది తెలుసా. అబ్బా ఆ రోజులు యాదికొస్తే చిన్నప్పటి దినాలు మళ్ళా అవే వస్తే మంచిగా అనిపిస్తుంది చాలా మందికి. వీళ్ళని చూసినాక మీకు సుతా మీ చిన్నప్పటి రోజులు ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఉల్లా చూద్దాం పాన్రోసారి. ముందుగాల ఒకటో ముచ్చట చూస్తే మార్కాపురం జిల్లా కేంద్రంలో ఓఎస్డి నవజ్యోతి మిశ్రా ఆధ్వర్యంలో గీ భారీ తిరంగ ర్యాలీని మస్తు ఘనంగా ప్లాన్ చేసిండ్రు. పెద్దసార్లందరూ కలిపి బడికాడున్న మైదానంకెంచి గీ ర్యాలీ సురువు అయింది. చేతుల్లో 3 రంగుల జాతీయ జెండాలను పట్టుకొని జెండా ఊపుకుంటా మన బడి పిల్లలు, పోలీస్ అధికారులు, సిబ్బంది అంతా కలిసి రోడ్ల మీదికి నడిచొస్తుంటే సూర్నికి 2 కళ్ళు సాల్తలేవుల్లా. పట్నమంతా దేశభక్తి వైబ్స్తోనే నిండిపోయింది. 15 ఆగస్టుకు ఇంకా 2 దినాలున్నా సుత వీళ్ళు ఇప్పుడు షాల్ చేసిండ్రు, కానీ జెండా చూసిండ్రు కదా ఎంత పెద్దగా ఉన్నదో. గీ ర్యాలీలా పిల్లలు ఊరికే నడవలేదు దోస్తులారా, గొంతు దించుకొని నినాదాలు చేసిండ్రు. దేశ ప్రగతిలా మన వంతు, దేశ సేవలో మన బాధ్యత అనుకుంటా ఐక్యత, క్రమశిక్షణ, దేశభక్తి వంటి పవర్ఫుల్ ముచ్చట్లను నినాదాల రూపంలో ఊరంతా వినిపించేటట్టు గట్టిగా అరిసిండ్రు. ఈ తరం యువతల దేశ సేవా భావాన్ని పెంపొందించేలాగా, జాతీయ సమైక్యతను సాటి చెప్పేలాగా ఈ సాగిన ర్యాలీని చూసి దారిన పోయే పెద్ద మనుషులందరూ ఆగి మరీ చప్పట్లు కొట్టి పిల్లలను, ఉపాధ్యాయులను మస్తుగా మెచ్చుకున్నారు. అన్నీ ఒకెత్తైతే జాతీయ జెండా పొడుగు చూడుండ్రి ఎంత పెద్దగా ఉన్నదో. మస్తు పెద్దగా ఉన్నదిలే. ఈడికెంచి మొదలు పెడితే గంత దూరం ఉన్నది. పిలగాన్లంతా మోయవట్టే. మన దేశభక్తిని, దేశ బాధ్యతను సుత రేపు మాపు గట్లనే మోస్తే మంచిగుండుగి పిలగాన్లందరూ కూడి. కానీ పెరిగినాకే ఏం చేస్తారో. అయితే డ్యూటీలతోని బిజీగా ఉండే పోలీసార్లు, వాళ్ళతో నుండే ఇంకిందరు పోలీసార్లు అందరు కలిసి బడి పిల్లగాన్లతోని సార్లతోని భుజం భుజం కలిపి నడుచుడు గీ ర్యాలీలనే బిగ్గెస్ట్ హైలైట్ అన్నట్టు. దేశ నిర్మాణంలా మనమంతా ఒకటే అని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఇంకేముంటుంది చెప్పుండ్రి. మొన్నటిదాకా ఫోన్లు పట్టుకొని గేములు ఆడిన మన బచ్చగాళ్ళు గిట్లా జాతీయ జెండా పట్టుకొని ఉత్సాహంగా నడుస్తుంటే దేశ భవిష్యత్తు మంచి చేతులనే ఉందనే నమ్మకం పక్కాగా కలుగుతున్నది కదా. ఏదేమైనా గిట్లాంటి దేశభక్తి ముచ్చట జరిగినప్పుడు మనసు నిండిపోతుంది కదనుల్లా. ర్యాలీని సక్సెస్ చేసిన మార్కాపురం పిల్లలకు, పోలీస్ సార్లకు శనార్థులు.